అందరికీ నమస్కారం అండి. మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాళ్ళ కొడుకుని చూసి ములాఖత్తులో మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ఆయన ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులే కదా అని పెద్ద పెద్ద మాటలు ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. మొదలుపెట్టి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. సరే ఇప్పుడు ఈయన చెప్పింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రధాన భూమిక పోషిస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి హింసిస్తున్నారు. జైలు లోపల పరిస్థితి చెప్తున్నాడు. ఒక తాలిబాన్లను ట్రీట్ చేసినట్టు, విదేశాల నుంచి వచ్చేటువంటి టెర్రరిస్టులను ట్రీట్ చేసినట్టు లోపల ఉన్న ప్రజాప్రతినిధిని ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సెలవిచ్చారనమాట. అయితే ఈయనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయన పక్కనే తానేటి వనిత గారు ఉన్నారు. సుచరిత గారి తర్వాత హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఆవిడ. మరి ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారిని మీ జగన్మోహన్ రెడ్డి నంద్యాల పర్యటనలో ఉంటే ప్రయర్ నోటీస్ లేకుండా అప్పటికప్పుడు పోలీసులను పంపించి అర్ధరాత్రి 2 గంటలకు ఆయన ఉండే కాన్వాయ్ తలుపులు కొట్టించారా లేదా? మరి ఆ రోజు మీకు ఒక ప్రజాప్రతినిధి ఎలా ట్రీట్ చేయాలో తెలీదా? మరి ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి సిఐడి కోర్టులో హాజరు చేసి ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు మీరు అట్టిపెట్టిన మాట వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధి అని ఇదే రామచంద్రారెడ్డి గారికి, ఈయన బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు లేదా? ఆ రోజు తాలిబాన్లను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయకూడదు చంద్రబాబు నాయుడిని అనే వీళ్ళకి మైండ్కి తట్టలేదా? ఆయన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అడిగితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి, కార్యకర్తలతోటి ఎంత దారుణంగా మాట్లాడిచ్చారు. దోమలు కుడుతున్నాయా అని కూడా విపరీతంగా హ్యూమిలేట్ చేశారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని. ఇంకా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీ, 4 ఎంపీలు ఉన్న ఒక పార్టీలో వన్ ఆఫ్ ద ఎంపీ మిథున్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత, ఆ రోజుల్లో Z+ కేటగిరీ ఉన్నటువంటి నేత. మరి మిథున్ రెడ్డి అంటే నీకు తండ్రివి కాబట్టి, నీ కొడుకు కాబట్టి నీకు వల్లమాలిన ప్రేమ ఉంటే అసలు ఆయన అరెస్ట్ చేసింది ఏ కేసులో? లిక్కర్ స్కామ్ కేసులో కదా. మరి నా కొడుకు లిక్కర్ స్కామ్ చేయలేదు, లిక్కర్కి నా కొడుక్కి సంబంధం లేదు, ₹1 కూడా మిథున్ రెడ్డి అనే వ్యక్తి తీసుకోలేదు అని ఈ ప్రెస్ మీట్ మొత్తంలో ఆయన చెప్పలే. ఈ ప్రెస్ మీట్ అంతా నేను చూసా, కానీ ఆయన చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెయిన్ నాయకుల మీద అంటే టార్గెట్ చేసి మరి అరెస్టులు చేస్తున్నారంట ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ధూళిపాల నరేంద్ర ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేసి లోపలేశారు మీరు. కొల్లు రవీంద్ర ఏం తప్పు చేశాడని లోపలేశారు. అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఆయన ఏం తప్పు చేశాడని తీసుకెళ్ళి కనీసం గౌరవం లేకుండా లోపలేశారు మీరు. నారాయణ గారు వాళ్ళ కొడుకు సంవత్సరికం రోజు పూజలో ఉంటే ఆ పూజలో నుంచి తీసుకెళ్ళింది మీ పోలీసులు కదా. వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారని ఆవిడ మీద అంత దారుణంగా రెచ్చిపోయి మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎంత దారుణంగా ఇచ్చేశారు మీరు. చింతమనేని ప్రభాకర్ ఏం తప్పు చేశాడని చెప్పి ఆయన్ని కొన్ని 100 రోజులు జైల్లో పెట్టారు మీరు. అంటే మీరు చేసేదంతా సంసారం. మీరు చేసిన తప్పులకి, మీ నాయకులు చేసిన తప్పులకి లోపలేస్తే కూటమి ప్రభుత్వం తప్పు చేసేస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో ఫైల్ని తగలబెట్టించిన కేసులో లోపల ఉన్నాడు. అక్రమ క్వాడ్జ్ మైనింగ్ కేసులో లోపల ఉన్నాడు. అదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. నీ కొడుకు కొన్ని వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో జనాలందరి ప్రాణాలతోటి చెలగాటం ఆడారు. పిచ్చి మందు అమ్మి ₹50 దొరికే మందుని ₹250 అమ్మి, ఆ అమ్మే మందులో కూడా క్వాలిటీ లేకుండా కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఒక్క చోట కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా
మీ ఇష్టం వచ్చి డిస్టిలరీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు ఇష్టం వచ్చిన ఫార్ములాతోటి పిచ్చి ముందు మీ జనాల ప్రాణాలు తీస్తే అది ఇప్పుడు బయటకు వస్తే అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు పెట్టాల్సిన పని కూటమి ప్రభుత్వానికి లేదండి. ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తా ఉన్నారు నాకు అర్థం కావడం. ఇదే ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇవ్వాల్సిన గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ అప్పుడు మంత్రిగా ఉన్న మీరు కానీ మీ మంత్రివర్గంలో సభ్యురాలైనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఇంకా సోకాళ్ళు ఉన్నారు కదా అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా మీ మంత్రివర్గంలో. మరి వాళ్ళందరికీ ఆ రోజు గుర్తులేదా? ప్రజాప్రతినిధి ఆయన, ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలి అని ఆ రోజు గుర్తు రాలేదా సార్ మీకు? ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఇదిగో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినా ఎటువంటి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే నా కొడుకు అధికారాన్ని ఉపయోగించుకొని లిక్కర్ స్కాములు చేస్తాడు, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దేశం మీద పడి ఎక్కడ మానవ వనరులు ఉంటే ఎక్కడ సహజ వనరులు ఉంటే అటన్నింటినీ కొల్లగొట్టేస్తారు, ఎక్కడ భూములు కబ్జా ఉంటే అవన్నీ కబ్జాలు చేసేస్తారు, కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దొబ్బేసి ఎవడి వాటాలు వాడు తీసుకొని పనిచేసుకుంటారు. కానీ మా మీద అక్రమ కేసులు పెడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కటి గుండె మీద చేసుకొని చెప్పండి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఒక్క ఎమ్మెల్యే అన్న మీ గ్రామానికి సంబంధించిన బాధలు వినటానికి కానీ మీకు సంబంధించి ఏదైనా ఒక చిన్న పని చేయడానికి కానీ మీ ఫోన్లు ఎత్తిన పరిస్థితులు ఉన్నాయా? మీరు వెళ్ళి కలిస్తే మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం అని అడిగి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? మీ సంగతి తీసి పక్కన పెట్టండి. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వాలా? 4 ప్రాంతాలని 4 రెడ్లను నుంచోబెట్టి ఈ ప్రాంతానికి ఈయన ఇన్ఛార్జ్, ఆ ప్రాంతానికి ఈయన ఇన్ఛార్జ్, ఈయన కూడా ఓ ప్రాంతానికి ఇన్ఛార్జ్, ఈయన విజయసాయి రెడ్డి ఓ ప్రాంతానికి ఇన్ఛార్జ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రాంతానికి ఇన్ఛార్జ్. ఇది వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి జైల్లో ఉంటే బయటకు వచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చిపోయి బయటకు వస్తే మొన్న ప్లకార్డులు పట్టుకొని రప్ప నరుకుతాం, తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో వేటలను బలిచ్చినట్టు బలిస్తాం అన్న వాళ్ళని, రాజ్యారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలన్న వాళ్ళని ఏం చేశారో మీకు తెలుసు కదా. సో వీళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. చూసి జాగ్రత్తగా ఆ సమయం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన కాటికి వెళ్ళి మీరు తిరగండి. కానీ ఇప్పుడు వీళ్ళు రెచ్చగొడుతున్నారని రెచ్చిపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇంకేం సౌకర్యాలు ఇవ్వాలండి? న్యాయపరంగా చంద్రబాబు నాయుడు గారికి 53 రోజుల పాటు వారంలో 3 ములాఖాతులు ఇచ్చారు. అవి కూడా మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అదే మిథున్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. ఇంకా ఒక సహాయకుడిని కూడా మీ మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు. ఒక సపరేట్ బ్లాక్ మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు. స్పెషల్ కారాగారం ఇచ్చారు, ఏసీతో ఉండేది. వెస్టర్న్ కమోడ్ కావాలన్నాడు, వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. ఇంకేం కావాలండి? ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఆయనకి వెస్టర్న్ కమోడ్, ఏసీ రూము, సపరేట్ ఒక సహాయకుడు, అరే అని పిలిస్తే వచ్చేవాడు, న్యూస్ పేపర్లో, టీవీ అన్నీ ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి ఫుడ్. ఆయన ఇంటి దగ్గర ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. ఇంకా కావాలంటే ఇంకేందు? ప్రజాప్రతినిధి అయితే జనాల డబ్బులు దొబ్బెత్తే ఆయన విఐపీ లెవెల్లో ఏసీ రూముల్లో డబుల్ కార్డ్ ఇంకెందుకు మంచి 5 స్టార్ హోటల్ పార్క్ హయత్తో, లేకపోతే ఇంకోటి ఏదో వరుణ్ బీచ్ అని వైజాగ్లో ఒకటి ఉంటుంది, అట్లాంటి 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో హౌస్ అరెస్ట్ చేయమని అడగల. వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా బాబోయ్ మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మంచి పద్ధతే. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతే. మంచి పద్ధతేనా అని మీరు అడిగారు కదా, మంచి పద్ధతే. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. ఇది మంచి పద్ధతే.
పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో కార్యక్రమాన్ని అటెండ్ అవడానికి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ హోటల్ రూమ్ నుంచి బయటికి రానియకుండా అక్కడికి డిఎస్పీని ఎస్పీ లెవెల్ అధికారులను పంపించి మీరు చేసిన రచ్చ, ఆ ప్రోగ్రాం జరగకుండా ఆయన్ని విజయవాడకి తిరిగి చేయడానికి చేసిన రచ్చ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అదేవిధంగా నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్ర చేస్తుంటే మీరు మైకులు ఎలా లాక్కున్నారో, పోలీసులను పెట్టి స్టూళ్ళు ఎలా లాక్కున్నారో, ఆ యోగాలం పాదయాత్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోండాలను పెట్టి బీరు బాటిల్ ఏ విధంగా వేయించారో, రాళ్లు ఎలా వేయించారో, అమరావతి ప్రాంత మహిళలు పాదయాత్ర చేస్తుంటే అరసవెల్లికి వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్టి మీరు ఏ విధంగా భౌతిక దాడులకు దిగారో, పోలీసులను పెట్టి ఏ విధంగా భౌతిక దాడులకు దిగారో, రంగనాయకం అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ షేర్ చేసినందుకు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, తెలుగుదేశం జనసేన క్యాడరు సోషల్ మీడియాలో ఏదన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీరు ఎన్ని రకాల కేసులు పెట్టి వాళ్ళని సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పి వాళ్ళని ఎంత మానసిక క్షోభకి గురి చేశారో వాటన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది సార్. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు ముసళ్ళ పండుగ ముందు ఉంది సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నీ కొడుకు తప్పు చేయలేదని నువ్వు చెప్పవు, నీ కొడుకు తప్పు చేసిన మాట వాస్తవం. అది భాస్కర్ రెడ్డిని అడిగినా చెబుతాడు. ఆ లోపల ఉన్న ముద్దాయిలు 11 మంది అరెస్ట్ అయింది మొత్తం. ఆ 11 మంది అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు కూడా 11 కదా. వాళ్ళందరూ ఏం చేశారో తెలుసు. ఆ డబ్బులతో దుబాయ్లో ఎక్కడున్నారో తెలుసు. ఆ దుబాయ్లో ఇంటి ఓనర్ని ఏ విధంగా బెదిరించి మీరు ఆ లోపలికి వెళ్ళారో కూడా తెలుసు. మీరు ఇవన్నీ కప్పిపుచ్చడానికి క్యాడర్ని రెచ్చగొట్టే ప్రసంగాలు దయచేసి మీడియా ముందు చేయొద్దు. మీ పార్టీ మీద మీ క్యాడరే రానున్న కాలంలో చేదరించుకునే పరిస్థితి వస్తుంది. 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు దొబ్బేసిన మీరు ఈరోజు వచ్చి క్యాడర్ని రెచ్చగొడితే, క్యాడర్ మీకంటే తెలివైన వాళ్ళు కాబట్టే మొన్న ఎలక్షన్కి ఎవడో పని చేయకుండా మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఊరికే బయటకు వచ్చి సొల్లు మాటలు ఇవన్నీ ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, రోజా దాకా, ఆఖరికి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి జనాలకు నీతులు చెప్తా ఉన్నారు. దయచేసి దీనికి ఎంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవర్లుగా మారితే శిక్ష కాస్త తగ్గుద్ది. ఈ విషయాన్ని మీకు తెలిసినందుగా ఎవరికి తెలియదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అమెరికాకి సంబంధించిన ఒకళ్ళు సౌత్ ఏషియన్ స్మగ్లర్స్ అని ఒక బుక్ రాస్తే ఆ బుక్లో ఒక పేజీనే సార్ గారికి కేటాయించారు. ద బిగ్గెస్ట్ స్మగ్లర్ ఇన్ సౌత్ ఏషియా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు రాశారు. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఎలా చేస్తాడో, ఎర్రచందనం లాంటివి ఎలా చేస్తాడో మొత్తం దాంట్లో డీటెయిల్గా రాశారు. ఇది చూడని వాళ్ళకి చెప్పండి, వెళ్ళి తెలియని వాళ్ళకి చెప్పండి. మీరు మాలేసుకొని బొట్టు పెట్టుకొని నీతులు వల్లిస్తే ఇక్కడ వినటానికి ఎవడో సిద్ధంగా లేడని తెలియజేస్తున్నా. నమస్తే.